హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వండర్స్. నా ఫ్రెండ్ బర్త్డేకి తనకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. అలాగే నేను చేసే దాంట్లో తన మీద ఇష్టం, ప్రేమ అంటే మొత్తం కనిపించాలి, తను చూడంగానే వావ్ అని ఎలా అనిపించాలనుకున్నాను. సో నాకున్న చిట్టి బుర్రతో ఆలోచించి నెక్స్ట్ నేను డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ ఆర్ట్స్ చేశాను. దీని మేకింగ్ వీడియో నేను చేయలేదు, కానీ సో దీన్ని నెక్స్ట్ అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఏం చేశానో, ఈ మొక్కలన్నీ పూలన్నీ ఏం చేస్తాను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటాను. అండ్ ఈ వీడియో సందర్భంగా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన మా ఫనీ బర్త్డేకి నేను చేసిన ఈ ఆర్ట్స్ మీతో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ విషయంగా మేము ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, అన్ని బంధాలని దేవుడిస్తే మనం మాత్రమే ఎంచుకునే బంధం స్నేహితుడు. ఒక మాట చెప్తాను, మనకి పరిచయమైన ప్రతి ఒక్కరూ స్నేహితులు ఎవరు. సో వాళ్ళందరూ కూడా కొలీగ్స్, రూమ్మేట్స్, క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, దట్స్ ఇట్. ఫ్రెండ్స్ అనే జోన్ చాలా అంటే చాలా కంప్లీట్గా వేరేగా ఉంటుంది. అందులో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ప్రత్యేకం. ఈ విషయాన్ని నేను బాగా గుర్తుంచుకోండి. మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, కానీ తర్వాత నన్ను అడిగాడు, ఏమని, నువ్వు ఈ మొక్కల్ని పూలు ఏం చేసేస్తావు అన్నాడు. సో ఇలాంటి డౌట్స్ ఏమొద్దు, నాకున్న చిట్టి బ్రెయిన్తో ఏదో ఒకటి చేస్తాను, నువ్వైతే ఏం ఫీల్ కాకు అన్నాను. కానీ ఇంత కష్టం చేసిన తర్వాత దాన్ని మనం పారేయటం కూడా నాకు మనసుకు ఒప్పుకోలేదు. అందుకని కొంచెం లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా, అలాగే తను ఫీల్ అవ్వకుండా, తన పేరుతో చేసిన మొక్కల్ని, పూలని అన్ని నేను పాడు చేసిన తను ఫీల్ అవ్వకుండా దాన్ని రీయూస్ చేయడం ఎలాగా అని చెప్పేసి ఆలోచించేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. ఫ్లవర్స్ని బాగా ఎండబెట్టిన తర్వాత దాంట్లో మనం ఈ మట్టి, వర్మీ కంపోస్ట్, ఇంకొంచెం ఇవన్నీ కలిపేసేసి తన కోసం షాపింగ్ చేసి అంటే నర్సరీకి వెళ్ళిపోయి, మనకి ఆల్రెడీ మొక్కలు పిచ్చున్న విషయం బాగా తెలుసు. సో తెలిసినప్పుడు మన బుర్రని చాలా ఉపయోగించి మనం ఏదైనా చేసేయచ్చు. అందుకనే తన కోసం ఒక మంచి రోజ్ ప్లాంట్ తీసుకున్నాను. అడగడం మర్చిపోయాను, మీ బెస్ట్ ఫ్రెండ్కి అలాగే మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్కి మీరు ఎలా విష్ చేస్తారు? ఒకవేళ ఇంకేదైనా మంచి థాట్స్ ఉంటే కనుక నాకు చెప్తే కనుక నెక్స్ట్ ఇయర్ నా ఫ్రెండ్ బర్త్డేకి అలాగా ప్లాన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ ఎప్పుడైనా సరే నిజం చెప్పాలంటే, మన ఫేవరెట్ పర్సన్కి మనం ఏదైనా ప్రాపర్గా విష్ చేస్తే కనుక, అంటే కొంచెం సర్ప్రైజ్, వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టి మనం ఏదైనా ట్రై చేసి నిజంగా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి మెమోరీస్ ఎవరంటే కనుక మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోతున్నాను, మీరు చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే కనుక నేను డెఫినెట్గా మంచి వీడియోస్ అండ్ మంచి క్రాఫ్ట్ మేకింగ్ వీడియోస్ చేస్తానని చెప్పేసి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫనీ. ఈ వీడియో నేను షేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కనుక ఈ వీడియో చూడటం ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.